ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. సిగ్గులేని పాకిస్తాన్ తన బుద్ధి బయట పెట్టుకుంది. మళ్ళీ కాల్పులు అయితే జరిపింది. అంటే ఒప్పందం తర్వాత కూడా, సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరిపిందంటూ కాశ్మీర్ సీఎం కీలక ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీడియోను ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్, జమ్మూలో మళ్ళీ భారీ శబ్దాలు. వివరాలు చూస్తే, పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లోని మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్ళీ డ్రోన్లు ఎగరవేసినట్లు సమాచారం అందుతుంది. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక కాల్పుల విరమణ అయితే కనుక ఆగిపోయింది. ఇద్దరు కూడా ఒప్పందం చేసుకున్నాం, సీజ్ ఫైర్ ప్రకటించామని భారత ప్రభుత్వం కూడా అయితే స్పష్టం చేసింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా మరోసారి కాల్పులకైతే దిగింది పాకిస్తాన్ అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, అలాగే బుడ్గం, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పుర, ఆక్నూర్ లాంటి ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్స్ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నట్లు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దాడులకు దిగుతోందని చెప్తున్నారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన అయితే కనుక భారత్ ఆర్మీ ఇంకా చేయలేదు. సో ప్రస్తుతం ఇక్కడ కాశ్మీర్ ముఖ్యమంత్రి మాత్రమే ప్రకటించారు. ఇక అటు ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు. కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏంటని చూస్తే కనుక, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హియర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని చెప్పేసి ఆయన అయితే కనుక ట్వీట్ చేశారు. అయితే భారత్ ఆర్మీ మళ్ళీ కాల్పులపై అయితే కనుక ఇంకా అధికారిక ప్రకటన అయితే ఏమీ చేయలేదు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.